नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. మనము లాస్ట్ టైం స్టార్ట్ చేసాము ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు అనే పుస్తకం చదవడానికి. ఫస్ట్ చాప్టర్ పేరు కృష్ణుడు సర్వాకర్షకుడు అని. అందులో మనము కొన్ని పేజీలు చదివాము. ఇప్పుడు 8వ పేజీని ఇంకా మళ్ళీ మనము మొదలు పెడుతున్నాము. సో ఇది పుస్తకము లాస్ట్ టైం నేను చెప్పాను, ఇది సంభాషణ విధాన రూపంలో ఉంటుంది. బాబు మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారికి. బాబ్ అనే అతను సైంటిస్టు. అతను ఆధ్యాత్మికంగా చాలా ప్రశ్నలు అడుగుతాడు శ్రీల ప్రభుపాదుల వారికి. ప్రభుపాదులు వారు దానికి ఎలా సమాధానాలు చెప్తారని ఈ పుస్తకంలో సంక్షిప్తంగా చెప్పబడింది అన్నమాట. సో మనం మొదలు పెడదాము చదవడానికి. బాబ్ లేదు శ్రీల ప్రభుపాదులు. మరి బాబ్, సంఘంలో ఉపాధ్యాయుడు సరైన బాధ్యత ఏమిటి? విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిని తీసుకోండి. తరగతి గదిలో అతడు ఏం చేయాలి? శ్రీల ప్రభుపాదులు, తరగతి గదిలోన కేవలము కృష్ణుడి గురించి బోధించాలి. బాబ్, అతడు ఇంకొక దానిని గురించి బోధింపకూడదా? శ్రీల ప్రభుపాదులు, అక్కర్లేదు, అందులోనే సమస్తము ఇమిడి ఉంది. కృష్ణుడిని తెలుసుకోవడము అతని లక్ష్యమై ఉండాలి. బాబ్, శాస్త్రజ్ఞుడు ఆమ్లము క్షారము రెండిటినీ కలిపి విజ్ఞాన శాస్త్రాన్ని బోధిస్తాడు. కృష్ణుడినే లక్ష్యంగా పెట్టుకొని ఆ రకమైన విజ్ఞాన శాస్త్రాన్ని అతను బోధించగలడా? శ్రీల ప్రభుపాదులు, అదెట్లా? బాబ్, ఒకడు విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ప్రకృతిలోని సహజ నియమాలను కనుక్కొని ఆ నియమాలను నియంత్రించే శక్తిని గురించి. శ్రీల ప్రభుపాదులు, ఈ విషయాన్నే నేను ఈ మధ్య చెప్పాను. రసాయన సూత్రాలను బట్టి ఆక్సిజన్ హైడ్రోజన్లను కలిపితే నీరు తయారవుతుందా అని ఒక రసాయన శాస్త్రవేత్తను నేను అడిగాను. అవునా? అంటే ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, బాబు ఒక విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ప్రకృతిలోని సహజ నియమాలను కనుక్కొని ఆ నియమాలను నియంత్రే శక్తిని గురించి నేను బోధించవచ్చా అని బాబు శ్రీల ప్రభుపాదుల వారిని ప్రశ్నిస్తున్నాడనమాట. శ్రీల ప్రభుపాదుల వారు దానికి ఉత్తరిస్తూ, ఈ విషయాన్ని నేను ఈ మధ్య చెప్పాను. రసాయన సూత్రాలను బట్టి ఆక్సిజన్ హైడ్రోజన్లను కలిపితే నీరు తయారవుతుందా అని నేను ఒక రసాయన శాస్త్రవేత్తను అడిగాను అని. అవునా? దానికి బాబ్ అవును అంటున్నాడు. శ్రీల ప్రభుపాదులు, ఇప్పుడు అట్లాంటిక్ సాగరంలో పసిఫిక్ మహాసాగరంలోని అపారమైన జలస్థితి ఉంది. అయితే అది తయారు కావడానికి ఎంత మొత్తంలో రసాయనాలు అవసరమై ఉండొచ్చు? బాబ్, ఎంతో మొత్తంలోన? శ్రీల ప్రభుపాదులు, అవును, ఎన్ని టన్నులు? బాబ్, చాలా. శ్రీల ప్రభుపాదులు, అయితే వాటిని ఎవరు సరఫరా చేశారు? బాబ్, భగవంతుడు వాటిని సరఫరా చేశాడా? శ్రీల ప్రభుపాదులు, ఎవరో వాటిని సరఫరా చేసి ఉంటారు. బాబ్, అవును. శ్రీల ప్రభుపాదులు, అదే విజ్ఞాన శాస్త్రము. నీవు ఈ విధంగా దానిని బోధించవచ్చు. అంటే ఇప్పుడు హైడ్రోజన్ని ఆమ్లజనాన్ని కలిపితే నీరు తయారవుతుంది అని మనకు తెలుసు అని ప్రభుపాదులు చెప్తున్నారు. మరి సముద్రంలో ఎంత నీరు ఉంటుంది?
దానికి ఎంత హైడ్రోజన్ను మళ్ళీ ఆమ్లజనకాన్ని ఎవరిచ్చారు? అంటే ఎవరో ఒకరు ఇచ్చే ఉండాలి కదా. ఆ ఇచ్చినోళ్ళు ఎవరు? దాన్ని గురించి మనం బోధించాలి. శ్రీల ప్రభుపాదులు అదే విజ్ఞాన శాస్త్రము. నీవు ఈ విధంగా దానిని బోధించవచ్చు. బాబ్ ఆమ్లాన్ని క్షారాన్ని కలిపితే అది తటస్థమైన రూపాన్ని పొందుతుందని చెప్పాల్సిన అవసరముందా? శ్రీల ప్రభుపాదులు మళ్ళీ అదే విషయం. ఎన్నో రకాలు పోగలు, ఆవిరులు ఉన్నాయి. ఎవరు వాటిని తయారు చేస్తున్నారు? ఎవరు వాటికి ఆమ్లాన్ని క్షారాన్ని సరఫరా చేస్తున్నారు? బాబ్ నీటికి నీటికి ఏది మూలంగా అయిందో వీటికి అదే. శ్రీల ప్రభుపాదులు అవును, హైడ్రోజన్ ఆక్సిజన్ లేకుండా మీరు నీరు తయారు చేయగలరా? ఈ అట్లాంటిక్ పసిఫిక్ సాగరాలే కాదు, అనేక లక్షల లోకాలు, లక్షలాది అట్లాంటిక్ పసిఫిక్ సాగరాలు ఉన్నాయి. ఆక్సిజన్ హైడ్రోజన్లు ఇన్ని నీళ్లను తయారు చేసింది ఎవరు? ఇవి ఎట్లా సరఫరా అయ్యాయి? ఇదే మేము అడిగే ప్రశ్న. ఎవరో వాటిని తప్పకుండా సరఫరా చేసి ఉంటారు. లేకపోతే ఈ నీళ్లను ఉనికిలోనికి ఎట్లా వస్తాయి? అంటే ఏమిటంటే ఇప్పుడు ఎన్నో అట్లాంటిక్ పసిఫిక్ సాగరాలే కాదు, ఎన్నో లక్షల లోకాలలో లక్షలాది అట్లాంటిక్ పసిఫిక్ సాగరాలు ఉన్నాయి. దానికి హైడ్రోజన్ ఆక్సిజన్ ని ఎవరు సరఫరా చేసి ఉంటారు అని ప్రభుపాదులు ప్రశ్నిస్తున్నారు అన్నమాట. అంటే బాబ్కే ఆ, అడుగుతున్నాడు, ఎవరో సరఫరా చేసి ఉండాలి కదా అని. బాబ్ కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ నుండి నీళ్లు తయారు చేసే పద్ధతిని కూడా బోధించాలా? రెండిటినీ కలిపి మండించడం లాంటివి కూడా చెప్పాలా? అంటే హైడ్రోజన్ను ఆక్సిజన్ను కలిపి మండిస్తే శ్రీల ప్రభుపాదులు అదంత ముఖ్యం కాదు, కష్టం కూడా కాదు. ఉదాహరణకు మాలతి ఈ పూరిని తయారు చేసింది. పిండి, నెయ్యి ఉన్నాయి. వాటిని ఆమె వాటితో ఆమె పూరి చేసింది. కానీ నెయ్యి, పిండి లేకపోతే పూరి ఎట్లా తయారవుతుంది? జలము, భూమి, వాయువు, అగ్ని ఇవన్నీ నా శక్తులు అనే మాట భగవద్గీతలో చెప్పబడింది. నీ దేహముకు ఏమిటి? ఇది బాహ్య శరీరము, ఇది నీ శక్తి. ఇది నీకు తెలుసా? నీ శక్తితో శక్తితో శక్తితోటేనే నీ దేహము తయారైంది. ఉదాహరణకు నేను తింటున్నాను. బాబ్ అవును. అంటే మాలతి అనే ఒక మాతాజీ, ఆమె ప్రభుపాదుల వారి శిష్యుల వారి భార్య. ఆమె ఒక పూరిని తయారు చేసింది. అంటే ఆ పూరి తయారు చేయడానికి పిండి, నెయ్యి కానే కావాలి. ఆ పిండి, నెయ్యి ఉంది కానీ ఉ- ఉండబట్టే కాబట్టి ఆమె పూరి చేయగలిగింది. అలాగే భగవంతుని శక్తులు జలము, భూమి, వాయువు ఇవన్నీ భగవంతుని శక్తులు అన్నమాట. ఆ శక్తులు ఉన్నాయి కాబట్టే మనము సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం. బాబ్ కూడా అవును అంటున్నాడు. శ్రీల ప్రభుపాదులు అంటే నేను కొంత శక్తిని తయారు చేసుకుంటున్నాను. ఆ విధంగా నా దేహము పోషించబడుతుంది. బాబ్ నిజమే. శ్రీల ప్రభుపాదులు అంటే నీ శక్తి నుండే నీ దేహం తయారవుతుంది. బాబ్ కానీ మీరు ఆహారం తీసుకున్నప్పుడు ఆ ఆహారంలో సూర్యుడి నుండి వచ్చిన శక్తి ఉంది. నేను నీకు ఒక ఉదాహరణ మాత్రమే ఇస్తున్నాను. ఆహారాన్ని అరగించుకోవడం ద్వారా నేను శక్తిని తయారు చేసుకుంటున్నాను. అదే నా దేహాన్ని పోషిస్తుంది. ఆ శక్తి సరఫరా సరిగ్గా లేకపోతే దేహముకు దుర్బలమవుతుంది, అనారోగ్యం పాలవుతుంది. అంటే మీ దేహము మీ శక్తి నుండి తయారవుతుంది. అదేవిధంగా ఈ బ్రహ్మాండము అనే విశ్వము కూడా శ్రీకృష్ణుని శక్తి నుండే తయారైంది. దీనిని మీరెట్లా త్రోసిపుచ్చగలరు? మీ శక్తి నుండి మీ దేహము తయారైనట్లే ఎవరో శక్తి ద్వారానో ఈ బ్రహ్మాండము తయారైంది. అతడే శ్రీకృష్ణుడు.
ఇక్కడ ప్రభుపాదుల వారు ఆహ్, అంటే మనం ఇందాక చదివినట్టుగా పెసిఫిక్ సాగరాలకి, అట్లాంటిక్ సాగరాలకి అంత మొత్తంలో నీరు సరఫరా చేసింది ఎవరు అని ఆహ్, కృష్ణుడే అని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఖచ్చితంగా చెప్పారనమాట. అది ఎలా అంటే మంచి ఉదాహరణ ఇచ్చారు. మన దేహాన్ని మనం ఎలా పోషించుకోగలము? మనం ఏదన్నా గాని ఆహారం తీసుకుంటేనే గనక మన దేహాన్ని మనం పోషించుకోగలం. దానివల్ల మనకి కొంత శక్తి కూడా వస్తుంది. అదే విధంగా ఈ బ్రహ్మాండము అనే ఒక శక్తిని ఎవరో ఒకరు దానికి శక్తి సరఫరా చేయాలి. ఆ శక్తి సరఫరా చేసేవాడే శ్రీకృష్ణ భగవానుడు అని ప్రభుపాదుల వారు ధృవీకరిస్తున్నారన్నమాట ఇక్కడ. బాబ్ మళ్ళీ చదువుదాం. బాబ్ దీనిని అర్థం చేసుకోవడానికి నేను కొంత ఆలోచించాల్సే ఉంటుంది. శ్రీల ప్రభుపాదులు దీనిలో అర్థం చేసుకోవాల్సిన అవసరమేముంది? ఇది యథార్థం. మీ జుట్టు రోజు ఎట్లా పెరుగుతుంది? మీకు శక్తి ఉండడమే దానికి కారణం. బాబ్ ఆహారం నుండే నాకు ఆ శక్తి వస్తుంది. శ్రీల ప్రభుపాదులు ఏదో విధంగా నీకు ఆ శక్తి కలిగింది. ఆ శక్తి ద్వారా నీ జుట్టు పెరుగుతుంది. నీ శక్తి ద్వారా నీ దేహము తయారైనట్లే భగవత్ శక్తితో ఈ బ్రహ్మాండమంతా తయారై ఉంది. ఇది యథార్థం. మీకు శక్తి మీ మీది కాదా? బాబ్ అవును. అర్థమవుతుంది. ఒక భక్తుడు ఈ విశ్వాసంలోని లోకాన్ని సూర్యశక్తి స్వరూపాలే సూర్యశక్తి నుండి వచ్చినవేగా శ్రీల ప్రభుపాదులు. అది సరే సూర్యుడి సూర్యుడికి తయారు చేసిందెవరు? అదే శ్రీకృష్ణ శక్తి. అది వేడి కాబట్టి శ్రీకృష్ణుడు భూమి రాపో అనలో వాయు అని అన్నాడు. అనల అంటే వేడి. అదే కృష్ణ శక్తి. సూర్యుడు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని వేడికి ప్రాతినిధ్యము. అది నీ శక్తి కాదు. సూర్యుడు నా చేత తయారు చేయబడ్డాడు అని మీరు అనలేరు. అయినా ఎవరో దానిని తయారు చేశారు. అది తానేనని శ్రీకృష్ణుడు అంటున్నాడు. కాబట్టి మేము శ్రీకృష్ణుడిని నమ్ముతున్నాము. అందుకే మేము కృష్ణ భక్తులం. బాప్ కృష్ణ భక్తులంటే శ్రీల ప్రభుపాదులు. అందుకే మా జ్ఞానం పరిపూర్ణంగా ఉంటుంది. వేడి శ్రీకృష్ణుని శక్తి అని నేను అంటే మీరు త్రోసిపుచ్చలేరు. ఎందుకంటే అది మీ శక్తి కాదు. మీ శరీరంలో ఎంతో కొంత వేడి ఉంది. అదే విధంగా సూర్యుని వేడి ఎవరో ఒకరు శక్తి. ఎవరా వ్యక్తి? అతడే శ్రీకృష్ణుడు. అవును. అది నా శక్తే అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. అందుకే నా జ్ఞానము పరిపూర్ణమైంది. నేను మహోన్నత శాస్త్రజ్ఞుడు మాటలను తీసుకుంటున్నాను. కాబట్టి నేను కూడా మహోన్నత శాస్త్రజ్ఞుడినే. వ్యక్తిగతంగా నేను మూర్ఖుడినే కావచ్చు. కానీ నేను మహోన్నత శాస్త్రజ్ఞుడి నుంచి జ్ఞానాన్ని తీసుకున్న కారణంగా నేను కూడా మహోన్నత శాస్త్రజ్ఞుడినే. నాకు ఎటువంటి కష్టం లేదు. బాబ్ ఈ విషయం నాకు అర్థం కావట్లేదు. శ్రీల ప్రభుపాదులు మహోన్నత శాస్త్రజ్ఞుడి నుండి నేను జ్ఞానాన్ని తీసుకుంటున్నాను. కనుక మహోన్నత శాస్త్రజ్ఞుడు కావడంలో నాకు ఎటువంటి కష్టం లేదు. ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ నా 8 రకాల భిన్న శక్తులు. అంటే ప్రభుపాదులు నేను ఈ జ్ఞానాన్ని నేను మహోన్నతమైన వ్యక్తిని ఇంకా తీసుకుంటున్నాడు. ఆ మహోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణుడే అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. భూమి, ఆపో, అనలో, వాయు, కమ్మనో, బుద్ధిరేవచ, అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతిరష్టద. కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ నా 8 రకాల భిన్న శక్తులు అని.
బాప్ ఇవి భిన్న శక్తులా? శ్రీల ప్రభుపాదులు అవును. ఇవి ఈ పాల లాంటివి. ఈ పాలు ఏమిటి? ఇది గోవు యొక్క భిన్న శక్తి. శ్యామసుందర్ బాబ్ కాస్త తెల్లబోయి మళ్ళీ అర్థమైనట్లు నవ్వారు. అవునా? ఇది ఆవు యొక్క భిన్న శక్తి రూపమే. అది ఆవు నుండి వచ్చిందేగా? శ్రీల ప్రభుపాదులు అవును. అయితే శ్రీకృష్ణుడు ఈ భిన్న ప్రకృతి ప్రాధాన్యమేమిటి? శ్రీల ప్రభుపాదులు ఇది గోవు దేహము నుండే తయారైన గోవు మాత్రమే కాదని అనడమే భిన్నమనేది పదానికి అర్థం. అది వేరుగా ఉంటుంది. బాబ్ ఈ భూమి సమస్తము కృష్ణుడి నుండే తయారైన ఇదంతా కృష్ణుడి కాదు అంతేనా? శ్రీల ప్రభుపాదులు కృష్ణుడు కాదు. అయినా ఒక రకంగా చూస్తే ఏకకాలంలో కృష్ణుడు కాడని కూడా మీరు చెప్పవచ్చు. అదే మా తత్వం. ఏకము భిన్నము. కృష్ణుడు లేకుండా అవేవి ఉనికిని కలిగి ఉండవు కనుక వాటిని కృష్ణుడికి భిన్నమని చెప్పలేరు. అదే సమయంలో అయితే నీళ్లను పూజిస్తాను, కృష్ణుడిని పూజించడం ఎందుకు అని కూడా మీరు అనలేరు. ప్రతిదీ భగవంతుడే కనుక మనమేది చేసినా భగవద ఆరాధనమే అవుతుందని అద్వైతులు అంటారు. అది మాయావాద తత్వము. అంటే ప్రతిదీ భగవత్ శక్తి నుండే తయారైంది కనుక ప్రతిదీ భగవంతుడే. కానీ మా సిద్ధాంతం ఏమిటంటే ప్రతిదీ భగవంతుడే, అలాగే ప్రతిదీ భగవంతుడు కూడా కాదు. అంటే ప్రభుపాదులు మన మన కృష్ణ ప్రజ్ఞ తత్వాన్ని ప్రభుపాదులు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు భూమి, అగ్ని, జలము, వాయువు అని నా భిన్న శక్తులు అన్నాడు. కానీ అదే కృష్ణుడు కాదు. అది ఆయన ఆయన భగవంతునికి రెండు రకమైన శక్తులు ఉన్నాయండి. ఒకటి ఆంతరింగిక శక్తి, ఇంకొకటి బాహ్య శక్తి. అన్నీ ఆయన ఇంకనే వచ్చింది. కానీ అదే ఆయన కాదు. బాబ్ ఈ భూమి పైన భగవంతుడు అనేది ఏదైనా ఉందా? శ్రీల ప్రభుపాదులు ఉంది. ప్రతిదీ భగవత్ శక్తి నుండే తయారైంది గనుక ఒక భావనలో ఇక్కడ ఉన్న ప్రతిదీ భగవంతుడే. కానీ దీనిని ఉద్దేశము దేనిని పూజించినా మీరు భగవంతుడనే పూజించినట్లవుతుందని కాదు. బాబ్ అంటే ఈ భూమి మీద ఉన్నది మాయ కాదా? శ్రీల ప్రభుపాదులు మాయ అంటే శక్తి. బాబ్ దాని అర్థము శక్త్యా? అవును. శ్రీల ప్రభుపాదులు అవును. దానికి వేరొక అర్థము భ్రమ. మూర్ఖజనులు శక్తినే శక్తివంతునిగా అంగీకరిస్తారు. అదే మాయ. ఉదాహరణకు సూర్యకాంతిని తీసుకోండి. సూర్యకాంతి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. సూర్యకాంతి సూర్యుని శక్తే. సూర్యకాంతి మీ ఇంట్లో ప్రవేశించింది గనుక సూర్యుడే ప్రవేశించాడని మీరు అనలేరు. సూర్యుడే మీ ఇంట్లో ప్రవేశిస్తే మీరు మీ ఇల్లు అంతా వెంటనే భస్మమవుతుంది. సూర్యుడు ప్రవేశించాడని అర్థం చేసుకోవడమే కూడా సమయం దొరకడం లేదు. అంతేనా? బాబ్ అవును. శ్రీల ప్రభుపాదులు కానీ సూర్యకాంతి సూర్యుడు కాదని మీరు అనలేరు. సూర్యుడు లేనిదే సూర్యకాంతి ఎట్లా వస్తుంది? సూర్యకాంతి సూర్యుడు కాదని మీరు అననే అనరు. కానీ అదే సమయంలో అది సూర్యుడు కాదు. అది సూర్యుడు కాదు. రెండూ కూడా నిజమేనా? నిజమే. అదే మా తత్వం. అచింత్యాభేదాభేద తత్వం. అచింత్యమైన భిన్నత్వం, అభిన్నత్వం కూడినట్టింది. భౌతిక భావనలో మీరు ఏకకాలంలో ధనాత్మకము, ఋణాత్మకము అయిన దానిని ఊహించలేరు. అది మీ ఆలోచనకు అందదు. అదే అచింత్య శక్తి. ప్రతిదీ కృష్ణ శక్తే గనుక కృష్ణుడు స్వయంగా ఏ శక్తి నుండైనా ప్రకటము కాగలడు. అందుకే కృష్ణుడికి ఏదైనా రూపంలో
అంటే మట్టితోనో నీళ్లతోనే లేదా ఇంకేదైనా పదార్థంతో తయారైన రూపంలో అర్చిస్తే అది కృష్ణుడే అవుతుంది. అది కృష్ణుడు కాదని మీరు అనలేరు. ఈ లోహ రూపంలో ఆలయంలో ఉన్న అర్చా విగ్రహ రూపము ఉన్న కృష్ణుడిని మీరు పూజిస్తే అది కృష్ణుడే. ఇది యథార్థం. ఎందుకంటే లోహము కృష్ణ శక్తే. అందుకే అది కృష్ణుడిని అభిన్నం. కృష్ణుడెంత శక్తివంతుడంటే తన శక్తిలో అతడు సంపూర్ణంగా ప్రకటమవుతాడు. కనుక ఈ శ్రీ విగ్రహారాధనము శిలాపూజ కాదు. పద్ధతి మీకు నిజంగా తెలిస్తే వాస్తవంగా అది భగవదారాధనే అవుతుంది. బాప్ పద్ధతి తెలిస్తే శ్రీ విగ్రహారాధన కృష్ణుడవుతుందా? శ్రీల ప్రభుపాదులు అవ్వడం కాదు. అది నిజంగా కృష్ణుడే. బాప్ శ్రీ విగ్రహము శ్రీకృష్ణుడే. కానీ కేవలము పద్ధతి తెలుసుకున్నప్పుడే అది అవుతుందా? అంతేనా? శ్రీల ప్రభుపాదులు అవును. అది అచ్చముగా కరెంటు తీగ లాంటిది. అది విద్యుత్ శక్తి. మనిషిని పద్ధతి తెలిస్తే దాని నుండి విద్యుత్ శక్తిని పొందుతాడు. అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే అర్చా విగ్రహము కృష్ణుని శక్తి అయినా కానీ అది కృష్ణుడే. కానీ అది ఆ పద్ధతి మనం కనుగొనాలని. ఆ పద్ధతి ఎలా అంటే శ్రీ విగ్రహ ఆరాధన. శ్రీ విగ్రహ ఆరాధన అంటే భగవంతునిని మనము అర్చా ముఖద్వారంగా పూజిస్తామన్నమాట. అర్చా విగ్రహంలోకి భగవంతుడు ప్రవేశిస్తాడు. ఎందుకంటే ఆచార్య ముఖేన ఆచార్యులు పిలిచి భగవంతుణ్ణి కొన్ని విధి విధానాలు ఉంటాయన్నమాట శ్రీ విగ్రహ ఆరాధనంలో. ఆ విధానంగా మనం ప్రయత్నిస్తే గనక అది ఖచ్చితంగా కృష్ణుడే అవుతాడు. ఎటువంటి సందేహము లేదు. శ్యామసుందర. శ్యామసుందర ప్రభుపాదుల వారి శిష్యులు. లేకపోతే అది కేవలము తీగె. అంటే తీగె అంటే ప్రభుపాదుల వారు ఉదాహరణ ఇచ్చారు పైన. ఒక కరెంటు తీగ విద్యుత్ శక్తి. అది విద్యుత్ శక్తి. అంటే ఒక మనిషి దాని పద్ధతి తెలిస్తేనే దాని నుండి విద్యుత్ శక్తి పొందుతాడు అంతని. శ్రీల ప్రభుపాదులు అవును తీగె. బాబ్ నేను శ్రీకృష్ణ విగ్రహాన్ని తయారు చేస్తే అది కృష్ణుడిగా ఎప్పుడవుతుందంటే అది కృష్ణుడే. కానీ అది కృష్ణుడని అవగాహన చేసుకునే పద్ధతి మీరు తెలుసుకోవాలి. అది కృష్ణుడే. అది మట్టి బంకమట్టి కానే కాదు. కాదు కృష్ణుడు. లేకుండా మట్టిని ప్రత్యేకమైన ఉనికి లేదు. మట్టి నా శక్తి అని కృష్ణుడు అన్నాడు. శక్తిని శక్తివంతుడు నుండి మీరు వేరు చేయలేరు. అది అసాధ్యం. మీరు అగ్ని నుండి వేడిని వేరు చేయలేరు. అయినా అగ్ని వేడి నుండి భిన్నమైనదనే వేడి అగ్ని నుండి భిన్నమైనదనే మీరు వేడిని తీసుకుంటున్నారంటే అగ్నిని తాకుతున్నారని కాదు. వేడిని ప్రసరిస్తున్నప్పటికీ అగ్ని తన ఉనికిని నిలుపుకొనే ఉంటుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు తన వివిధ శక్తుల ద్వారా సమస్తాన్ని సృష్టించినప్పటికీ కృష్ణునిగానే నిలిచి ఉంటాడు. కృష్ణుడే సర్వ సర్వస్వతమై కృష్ణుడికి ప్రత్యేకమైన రూపం నశించిపోయి ఉంటుంది అని మాయావాది తత్వవేత్త అనుకుంటాడు. అంటే భగవంతుని శక్తి ఇవన్నీ బాహ్యమైన ప్రపంచము. కానీ భగవంతుడు వేరు. కానీ మాయావాది సిద్ధాంతం ఏమి అంటే భగవంతుడు తన శక్తి ద్వారా వచ్చాడు కాబట్టి భగవంతునికి ఇంకా సపరేట్ రూపం లేదు అని అంటాడనమాట. ప్రభుపాదుల వారు చెప్తున్నారు అది కేవలము భౌతిక భావని.
ఉదాహరణకు ఈ పాలను నేను కొద్ది కొద్దిగా త్రాగి పూర్తి చేస్తే ఇక పాలుండవు. అవి నా కడుపులోకి వెళ్ళిపోతాయి. కానీ శ్రీకృష్ణుడు అట్లా కాదు. అతడు సర్వశక్తివంతుడు. మనము అతని శక్తిని నిరంతరము వాడుకుంటున్నాము. అయినా అతడు నెలకొనే ఉన్నాడు. మరొక మోటు ఉపమానము ఏమిటంటే, ఒక మనిషి ఎంతమంది పిల్లలు కన్నా తానింకా ఉండే ఉంటాడు. వందలాది పిల్లలను కన్నాడు కనుక అతడు నశించిపోతాడని కాదు. అదే విధంగా భగవంతుడు. అంటే శ్రీకృష్ణుడు తనకు అనంత సంఖ్యలో సంతానం ఉన్నప్పటికీ తాను నిలిచే ఉంటాడు. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అతడు సర్వ సర్వపూర్ణుడు కనుక పెక్కు పరిపూర్ణమైనవిగా తన నుండి బహిర్గతమైనప్పటికీ పూర్ణునిగానే మిగిలి ఉంటుంది. అదే కృష్ణ చైతన్యము. కృష్ణుడెప్పుడూ నశించిపోడు. శ్రీకృష్ణుడు మహాశక్తివంతుడు. అందుకే అతడు సర్వాకర్షకుడు. అది కృష్ణ శక్తి యొక్క పాక్షిక ప్రదర్శనం మాత్రమే. అదే విధంగా అతనికి అనంతమైన శక్తులున్నాయి. ఆ కృష్ణ శక్తే అధ్యయనము కేవలము ఒక కోణం నుండి జరిగేది లేదా పాక్షికమైనది. ఈ రకంగా మీరు కృష్ణుణ్ణి అధ్యయనం చేస్తూ పోతే అదే కృష్ణ చైతన్యం. బహుశా కాబోలు అనే మోసపూరిత విషయము కానే కాదు. ఇది పూర్తిగా పరిపూర్ణమైనది. శ్యామసుందర్. ఈ అధ్యయనము ఏనాటికి పూర్తి కాదు. కానే కాదు. ఇది ఎట్లా పూర్తవుతుంది? శ్రీకృష్ణుని శక్తి అనంతమైనది. నెక్స్ట్ రెండవ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ మనము ఫినిష్ చేసాము. ఇప్పుడు రెండవ చాప్టర్కి వెళ్తున్నాము. ఇది వర్ణాశ్రమ ధర్మమే వైదిక సంస్కృతి. ఫిబ్రవరి 28, 1972 జరిగిన సంభాషణ. బాబ్, లైంగిక సంబంధాల గురించి వారి భావన ఏమిటని భక్తులను నేను అడిగాను. వారి భావనను నేను గమనించాను. కానీ వారిలాగా నేను నడుచుకోలేను. ఈ ఎండాకాలములో చివరిలో నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఆహా! శ్రీల ప్రభుపాదులు. ఆహా! అలాగా? బాబ్, ఈ వేసవి పూర్తి కాగానే సెప్టెంబర్‌లోనే సెప్టెంబర్‌లోనో, ఆగస్టులోనో అమెరికాకు వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుంటాను. గృహస్థులు కేవలం సంతానాన్ని కనగడం కోసమే లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటాలని భక్తులు అన్నారు. అటువంటి స్థితిలో నన్ను నేను ఊహించుకోలేను. ఈ భౌతిక జగత్తులో ఉంటూ భక్తుడు ఎటువంటి సంసారిక జీవితాన్ని గడపాలి? శ్రీల ప్రభుపాదులు. వైదిక నియమము ప్రకారము మనిషి లైంగిక జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. భవబంధనము నుండి ముక్తి పొందడమే సమస్త వైదిక సిద్ధాంతం. భౌతిక భోగంలో నానా రకాల ఆసక్తులుంటాయి. వాటిలో లైంగిక జీవనము ప్రథమ స్థాయిలో ఉన్నట్టిది. ఈ భౌతిక జగత్తు పుంసా స్త్రియ మిథుని భావమేతాం అని భాగవతం చెప్పింది. అంటే పురుషుడు స్త్రీకి అనురక్తుడై ఉంటాడు. స్త్రీ పురుషుడికి అనురక్తై ఉంటుంది. ఇది కేవలము మానవ సమాజంలోనే కాదు, జంతు సమాజంలోనూ కూడా ఇంతే. ఈ అనురక్తే భౌతిక జీవితానికి మూల సిద్ధాంతం. అంటే పురుషుని సాంగత్యం కోసం స్త్రీ అన్వేషిస్తూ ఉంటుంది లేదా ఆశపడుతూ ఉంటుంది. ఇక పురుషుడు స్త్రీ సాంగత్యం కోసం అన్వేషిస్తూ ఉంటాడు లేదా ఆశపడుతూ ఉంటాడు. మనం చూసే నవలలు, నాటకాలు, సినిమాలు, సాధారణ వ్యాపార ప్రకటనలు అన్నీ కూడా స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆసక్తిని చిత్రీకరిస్తాయి. చివరకు దర్జీవాడు దుకాణంలో కూడా మనకు స్త్రీ పురుషుల బొమ్మలు కనిపిస్తాయి. ప్రవృత్తిరేషా భూతానాం నివృత్తిస్తు మహాఫల. అంటే ఈ అనురక్తి అది వరకే ఉంటుంది.
బాబ్ స్త్రీ పురుషుల మధ్య అనురక్త. శ్రీల ప్రభుపాదులు స్త్రీ పురుషుడు ఈ భౌతిక జగత్తు నుండి ముక్తిని పొందాలని కోరుకుంటే ఆ అనురక్తి పూర్తిగా పోవాలి. లేకపోతే ఇంకేదో అనురక్తి వస్తుంది. మనిషిలాగానే దేవతల్లాగానో, పశువుల్లాగానో, పాములాగానో, పక్షిలాగానో, జంతువుల్లాగానో మళ్ళీ జన్మను పొందాల్సి వస్తుంది. మీరు పునర్జన్మ తీసుకోక తప్పదు. కనుక అనురక్తిని పెంచుకుంటూ పోవడమనే పద్ధతి మా పనే కాదు. అయినా అదే అందరి సాధారణ స్వభావమై ఉంటుంది. గృహము, క్షేత్రము, సుతులు, ఇల్లు, పొలము, పిల్లలు. కానీ మనిషి వీటిని తగ్గించుకుంటే లేదా పూర్తిగా ఆపేస్తే అదే ఉత్తమోత్తమము. అందుకే బాలుడికి లైంగిక సుఖము లేనట్టి బ్రహ్మచారిగా శిక్షణ ఇవ్వడమే వైదిక విధానం. అనురక్తిని తగ్గించడమే వైదిక సిద్ధాంతం. అందుకే ఈ పద్ధతి వర్ణాశ్రమ ధర్మమని పిలువబడింది. భారతీయ పద్ధతిలో 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యము, గృహస్థ జీవనము, వానప్రస్థము, సన్యాసత్వము అనేవి 4 ఆశ్రమ స్థితులు. ఇక బ్రాహ్మణులు, మేధావి వర్ణము, క్షత్రియులు, పాలనాదారులు, వైశ్యులు, వ్యాపారస్తులు, రైతులు, శూద్రులు, సాధారణ పనివారు అనేవారు 4 వర్ణాలకు చెందినవారు. ఈ పద్ధతిలోని నియమాలు ఎంత చక్కగా ఉంటాయంటే మనిషికి భౌతిక జీవితాన్ని భోగించే నైజమైన నైజము ఉన్నప్పటికీ తన జీవితాన్ని చక్కగా మలుచుకుని చివరికి మోక్షాన్ని పొంది భగవద్ధామానికి వెళ్తాడు. అదే అసలైన పద్ధతి. అంటే లైంగిక జీవితము అవసరము లేదు. కానీ దాని పట్ల మనము అనురక్తై ఉన్నాము. కాబట్టి దానిని నియంత్రించుకోవడమే కొన్ని నియమాలున్నాయి. ఇంతలోనే వెనక నుండి ఎక్కడో కోలాహలంతో కూడిన మృదంగ శబ్దాలు, నవ్వులు, కొమ్ముబూరెలు శబ్దాలతో పాటుగా సంకీర్తన వినిపించింది. శ్రీల ప్రభుపాదులు శ్రీమద్ భాగవతం 5వ స్కందం 5వ చాప్టర్ 8వ శ్లోకం ఈ విధంగా చెప్పబడింది. పుంసా స్త్రియా మిథుని భావమేతాం త్వయోర్తి హృదయ గ్రంథిస్థ అతో గృహశ్చేస్త వితాప్త విత్తై జనస్సమోహం అహం మమేత్. ఈ లైంగిక జీవితమే భౌతిక జీవితానికి అంటే స్త్రీ పురుషుల అనురక్తికి మూల సిద్ధాంతం. స్త్రీ పురుషులు జత కూడినప్పుడు ఆ అనురక్తి బాగా పెరుగుతుంది. ఆ పెరిగిన అనురక్తి మనిషిని గృహము, క్షేత్రము, సుతులు, ఆప్తులు, స్నేహము, సంఘము, విత్తము అనే వాటిని కూడబెట్టినట్టుగా ప్రవేశిస్తుంది. విత్తము అంటే డబ్బు. ఈ రకంగా గృహక్షేత్ర సుతాప్త విత్తై అనే వాటిలో అతడు చిక్కుకుపోతాడు. జనసమోహోయం అనేది మోహము. ఈ మోహము వలన అతడు అహం మమేతి అంటే ఈ దేహమును నేను, ఈ దేహంతో సంబంధము కలిగిన ఏదైనా నాదని అనుకుంటాడు. బాబ్ దీనిని మళ్ళీ వివరిస్తారా? శ్రీల ప్రభుపాదులు ఈ అనురక్తి పెరుగుతూ పోతుంది. నేను ఈ దేహాన్ని, ఈ దేహముకు ఈ ప్రదేశంలో ఉన్నది కాబట్టి ఇది నా దేశము అనే ఆలోచనను ఈ భౌతికానురక్తి కలిగిస్తుంది. అదే ఇప్పుడు నడుస్తుంది. నేను అమెరికా వాడిని, నేను భారతీయుడిని, నేను జర్మన్ దేశస్థుడిని, నేను ఇది, నేను అది, ఇది నా దేశము, నా దేశానికి సంఘానికి సమస్తాన్ని ధారాపోస్తానని మనిషి అనుకుంటాడు. ఈ రకంగా మోహంలో పెరుగుతూ ఉంటుంది. ఈ మోహంలోనే ఉంటూ మనిషి మరణిస్తే వేరొక దేహాన్ని పొందుతాడు. కర్మానుసారం
ఈ దేహము ఉన్నతమైనదిని హీనమైనదనో అయి ఉంటుంది. ఒకవేళ జీవుడు ఉన్నతమైన దేహాన్ని పొందితే, ఒకవేళ స్వర్గానికి వెళ్ళినా అది కూడా బంధమే. ఒకవేళ అతడు పిల్లిగానో, కుక్కగానో పుడితే అది అతడికి జీవితమే నాశనమవుతుంది. లేదా అతడు చెట్టుగా పుట్టితే అవకాశము ఉంటుంది. అంటే ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే, వర్ణాశ్రమ విధానంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనేవారు తమ జీవితాన్ని సాఫల్యం చేసుకోవచ్చు. తమ నియమిత కార్యాలు చేస్తూనే. అంటే మనకి స్త్రీ పురుషుల మధ్య అనురక్తి ఏమి అంటే, ఒక స్త్రీ ఒక పురుషుడి పైన మోహంగా ఉంటుంది. అదే పురుషుడు స్త్రీ పైన మోహంగా ఉంటాడు. అదే ఈ భౌతిక బంధనానికి కారణమని. అంటే ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే ఆ అనురక్తిని మనం భగవంతుని పైన పెట్టి మనం నడుచుకుంటే అది మన మోక్షానికి ఉపయోగపడుతుంది. బట్ అదే అనురక్తిని మనం భౌతికంగా పెట్టి, నేను భారతీయుడిని, నేను అమెరికా వాడిని, నేను జర్మన్ దేశస్థుడిని, ఇది నా దేశము అని ఈ రకంగా మనం పోతూ ఉంటే గనక, మళ్ళీ మనము జన్మ తీసుకోవాలి ఈ భౌతిక జగత్తులో. మనము ఏదైనా మనము ఈ దేహాన్ని విడిచేటప్పుడు మరణకాలంలో మనం ఎటువంటి భావనలో ఈ దేహాన్ని విడుస్తామో, నెక్స్ట్ మనకి అదే విధంగా ఆ విధంగా మనకి ఆ భావనను బట్టి శరీరం వస్తుందన్నమాట. భగవద్గీతలో అది చెప్పబడింది. అయితే ఈ విజ్ఞానమును అంటే ఏ విధంగా ఆత్మ ఒక దేహము నుండి వేరొక దేహానికి వెళుతుంది, ఏ విధంగా వివిధ దేహాలలో చిక్కబడుతుంది అనే విషయం ప్రపంచానికి తెలియదు. ఈ విజ్ఞానం ఎవరికీ తెలియదు. నేను ఎదుటి పక్షంలో ఉన్న నా సోదరుడిని చంపితే, తాతను చంపితే అని అర్జునుడు పలికినప్పుడు, అదంతా కేవలం దేహాత్మ బుద్ధితోనే కలిగినట్టి ఆలోచన. కానీ తన సమస్యల పరిష్కారం కాకపోయేసరికి అతడు శ్రీకృష్ణుడికి శరణనొచ్చి అతడిని గురువుగా స్వీకరించాడు. గురువుగా అవుతూనే శ్రీకృష్ణుడు ప్రారంభంలోనే అర్జునుడిని ఈ విధంగా మందలించాడు. అశోశ్చాసన్వశోషస్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసూన గదాసూంచ నానుశోషంతి పండిచ. నీవు పండితునిలా మాట్లాడుతున్నప్పటికీ దేహాత్మ బుద్ధిలోనే మాట్లాడుతున్నావు కనుక మూర్ఖ శిఖామణివి. అంటే లైంగిక జీవితము ఈ దేహాత్మ బుద్ధిని పెంచుతూ పోతుంది. అందుకే దానిని పూర్తిగా తొలగించడమే అసలైన పద్ధతి. బాబ్ దానిని జీవితంలోనే వివిధ దశలలోనే తగ్గించాలా? శ్రీల ప్రభుపాదులు అవును, దానిని తగ్గించాలి. పిల్లవాడికి 25 వరకు లైంగిక జీవితమును లేకుండా శిక్షణ ఇవ్వాలి. అంటే బ్రహ్మచారి. కొంతమంది యువకులు నైష్టిక బ్రహ్మచారులుగా జీవితాంతం బ్రహ్మచారులుగా ఉండిపోతారు. వారు విద్యను పొంది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకున్న కారణంగా పెళ్లి చేసుకోవాలని అనుకోరు. పెళ్లి కానిదే లైంగిక జీవితం అనేదే ఉండదు. అందుకే మానవ సమాజంలో వివాహం అనేది ఉంది. అది జంతు సమాజంలో లేదు. కానీ జనులు క్రమంగా మానవ సమాజం నుండి జంతు సమాజానికి పతనం చెందుతున్నారు. వారు వివాహాన్నే మరిచిపోతున్నారు. అది కూడా శాస్త్రాలలో ముందే ఊహించబడింది. దాంపత్య విరచిత్యేర్తు అంటే ఈ కలియుగంలో చిట్టచివరికి వివాహమే లేకుండా పోతుంది. యువతీ యువకులు కేవలం కలిసి జీవించడానికి మాత్రమే సమ్మతిస్తారు. లైంగిక శక్తి ఉన్నంత వరకే వారి సంబంధం కొనసాగుతుంది. స్త్రీకి కానీ, పురుషుడికి కానీ లైంగిక శక్తి తక్కువైతే వెంటనే విడాకులు కలుగుతాయి. దీనికి సంబంధంలో ఫ్రాయిడ్ వంటి చాలా మంది పాశ్చాత్య తత్వవేత్తలు అనేక గ్రంథాలు రచించారు.
కానీ వైదిక సంస్కృతి సంబంధించినంత వరకు కేవలం సంతానాన్ని కనడానికి మనము లైంగిక జీవితంలో అభిరుచిని చూపిస్తాము. అంతేగాని లైంగిక జీవితం తత్వాన్ని అధ్యయనం చేయడానికి కాదు. ఇది సహజంగా అది వరకే ఉంది. మనిషి ఎటువంటి తత్వమును చదవకపోయినా లైంగిక సుఖం పట్ల మొగ్గు చూపే ఉంటాడు. పాఠశాలలో, కళాశాలలో ఎవరూ దాని గురించి చెప్పలేదు. అదేమిటి? అది వరకే అందరికీ తెలుసు. సాధారణంగా జరిగే పద్ధతి ఇదే. కానీ దానిని ఆపడానికి విద్యను ఇవ్వాలి. అదే నిజమైన విద్య. బాబ్, ప్రస్తుతం అమెరికాలో ఇది విప్లవాత్మకమైన యోచన. మనము ఇంతటిలో ఇక్కడ స్టాప్ చేస్తాము. శ్రీల ప్రభుపాదకి, శ్రీ శ్రీ రాధాకృష్ణ చంద్ర భగవానికి జయ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.